రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలిపిరి మార్గంలోని మన్నూరు సుగుణమ్మ నివాసంలో తిరుపతి నియోజకవర్గ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగర పరిధిలోని 50 డివిజన్ల నుండి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పలు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రం ద్వారా తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి అర్జీని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు అనేక రోడ్లు గుంతలమయం అయ్యాయని, పలు కాలనీలలో వీధి దీపాలు వెలక్క అవస్థలు ఎదుర్కొంటున్న అర్జీలు రావడం జరిగిందని, తక్షణమే అన్నిటినీ పరిష్కరించి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. సుపరిపాలన అందిస్తున్న దిశగా కూటమి ప్రభుత్వం 1 సంవత్సర కాలం పూర్తి చేసుకొని తొలి అడుగు పూర్తి చేసి 2వ సంవత్సరంలోకి అడుగు వేసాం. ఇంకా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేవి, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. దానికి ఒక ఫుల్ స్టాప్ కానీ అంతం కానీ ఉండదు. కాబట్టి పెన్షన్లే అనుకున్నాం, వితంతువులు అవుతుంటారు, వికలాంగులు అవుతుంటారు. ఇవన్నీ కూడా మళ్ళా కొత్త పెన్షన్లకి చేసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది, ప్రజల మీద ఉంది. చేయాల్సిన బాధ్యత మన పరిపాలకులు, ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, అదే కాకుండా ఈ రోజున మరి వర్షాలు వస్తున్నాయి.